హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ వట్టి ముక్కల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు ముందుగా మనం ఎండబెట్టి ఉంచుకున్న మటన్ ముక్కలను తీసుకొని బాగా వాష్ చేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కుక్కర్లో వేసి 7 నుంచి 8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మసాలా స్పైసెస్ వేసుకొని తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసి అది వేగాక మటన్ ముక్కలను వేసి కొద్దిగా సాల్ట్, కారం, ధనియాల పొడి, మసాలా పొడి వేసి బాగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ వట్టి ముక్కల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.